చేతిలో డబ్బు నిలవటం లేదా? అయితే మరెందుకు ఆలస్యం? ఇవాల్టి వీడియోలో మనీ సేవింగ్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. మీరు సంతోషంగా జీవించాలంటే బతకటానికి అవసరమైన కనీస అవసరాలైనా తీర్చుకోగలగాలి. అయితే ఇవన్నీ డబ్బుతో కూడా ముడిపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశాలు, వనరులను బట్టి తమ తమ స్థాయిలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే కొందరు పొరపాటు చేస్తూ ఉంటారు. ఏంటంటే పొదుపు చేసుకోలేకపోవటం, పైగా సంపాదించిన దానికంటే అతిగా ఖర్చు చేయటం. దీనివల్ల చేతిలో డబ్బు నిలవదు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా చిల్లి గవ్వలేక అవస్థలు పడుతూ ఉంటారు. జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మంత్లీ 1% నుంచి 5% వరకైనా సరే వచ్చే ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని సేవ్ చెయ్యాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇలాంటి మరికొన్ని మనీ సేవింగ్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో డెబిట్, క్రెడిట్, ఫోన్పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ చెల్లింపులు పెరుగుతున్నాయి. చాలామంది నగదుకు బదులుగా వాటినే ఉపయోగించుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే కార్డులను ఉపయోగించడం వల్ల మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసేస్తారని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మీ కార్డులో నుంచి ఎంత డబ్బు బయటకు వెళుతోందో పట్టించుకోరు. అదే నగదు మాత్రం ఉపయోగించినట్లయితే మీ చేతిలో ఎంత నగదు ఉందో, ఎంత ఖర్చు చేయాలో జాగ్రత్తగా ఆలోచించేలా చేస్తుందట. దీంతో మీరు మితంగా ఖర్చు చేస్తారు. అలా మీ డబ్బు సేవ్ అవుతుందంటున్నారు నిపుణులు. మరైతే ఆలస్యం చేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవటం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాంటప్పుడు మీ చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంటే ధైర్యంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. చాలామంది ఉపయోగం లేని వస్తువులు కొనటమో లేక యూజ్ చేయని వాటికి అనవసరంగా డబ్బు ఖర్చు చేయటమో చేసేస్తూ ఉంటారు. ఇలా అదనపు వస్తువులకు చేసే ఖర్చు తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. వీలైతే వారం రోజుల్లో ఒక రోజు 0 ఖర్చు అనే రోజుగా పెట్టుకోండి. ఆ రోజు మాత్రం ఎలాంటి ఖర్చు చేయకుండా డబ్బును సేవ్ చేయండి. ప్రతి వారం మీ ఖర్చును తగ్గించుకోవటానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కాని పాటించి చూడండి. రీఛార్జ్ ప్లాన్స్. ఈ రోజుల్లో చాలా మంది బడ్జెట్ కు మించిన ప్లాన్ ఎంచుకుంటున్నారు. మీరు మీ ఫోన్ను ఎలా ఉపయోగిస్తున్నారో బాగా పరిశీలించండి. మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన ప్లాన్లను ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎక్కువ డేటాను ఉపయోగించినప్పటికీ రీఛార్జ్ ప్లాన్ మాత్రం భారీగా చేసుకుంటారు. అలాగే ఇంట్లో ఉండే టీవీ రీఛార్జ్ ప్లానింగ్లోనూ అలాంటి తప్పులే చేస్తే సరిదిద్దుకోండి. టీవీ ప్లాన్లో మీకున్న అన్ని ఛానళ్లు నిజంగా అవసరమా? అది కూడా ఆలోచించండి. అలా మీరు చూసే ఛానల్స్కి మాత్రమే రీఛార్జ్ చేయించుకుంటే ఖర్చు ఎంతో కొంత తగ్గుతుంది కదా. పాటిస్తారా మరి? ఇక పార్టీలు, విహారయాత్రలు. కొందరు ఏ అవకాశం వచ్చినా పార్టీలు, విహారయాత్రలు అంటూ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. దీంతో డబ్బు కూడా చాలా సేవ్ అవుతుంది. ఇక ఈ రోజుల్లో అందరూ సొంత వాహనాలపైనే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు కార్ లేదా బైక్ను ఉపయోగించడం కంటే ప్రజా రవాణాను ఉపయోగిస్తే ఎంతో కొంత ఆదా అవుతుంది కదా. అలాగే లాంగ్ జర్నీస్లో బయట ఫుడ్ తినటం కంటే మీకోసం, మీ పిల్లల కోసం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ప్యాక్ చేయండి. డబ్బు సేవింగ్తో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. పాటిస్తారు కదూ. అలాగే ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలామంది ఇళ్లల్లో ఉండే స్టోర్ రూమ్లో అవసరం లేని వస్తువులు చాలా ఉంటాయి. అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే వాటిని ఎందుకు అమ్మకూడదు? ఈ రోజుల్లో ఇంటర్నెట్లో వస్తువులను విక్రయించడం గతంలో కంటే సులభం. దీని ద్వారా కాస్త డబ్బును సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా పాత వస్తువుల ప్లేస్లో కొత్తది కొనాలి అనుకున్నప్పుడు పాతదాన్ని రీప్లేస్ చేసుకున్నా కూడా డబ్బు ఆదా అవుతుంది. చూసారు కదా, ఇవాల్టి వీడియోలో మనీ సేవింగ్ టిప్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ టిప్స్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. డబ్బు అందరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం డబ్బు కోసం పనిచేస్తున్నామా, మన డబ్బు మన కోసం పనిచేస్తోందా? ఈ టాపిక్ గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా మనిషి జీవించడానికి డబ్బులు కావాల్సిందే. ఏదైనా మనం పని చేస్తేనే డబ్బులు, లేదంటే లేదు అంటే ఒకసారి మనం ఆలోచించాలి. అన్నిసార్లు మనం పని చేయలేకపోవచ్చు. అన్నిసార్లు జీవితకాలం మొత్తం
ఒకేలా ఆరోగ్యంగానే ఉండటం సాధ్యం కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో శక్తి సామర్థ్యాలు, ఓపిక తగ్గిపోతూ ఉంటాయి. వయసు పెరిగినట్లు అనారోగ్యాలు, ఖర్చులు పెరిగినంత వేగంగా మన ఆదాయం పెరగదు. ఒక్కోసారి మనిషి సంకటంలో పడిపోవచ్చు. ఏదో ఒక కారణంతో ఉద్యోగం చెయ్యలేని స్థితి రావచ్చు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు సంపాదిస్తున్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలి అన్నారు పెద్దలు. అయితే డబ్బును మీరు డబ్బుగా దాచుకుంటే దాని విలువ పడిపోతుంది. డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి. సరైన పెట్టుబడి మార్గాలు అన్వేషించాలి. అంతా ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలి అంటారు వారెన్ బఫెట్. అలాగే ఒకే ఆదాయం మీద ఆధారపడకూడదని కూడా చెప్పారు. ఒకే ఆదాయం మీద ఆధారపడి జీవిస్తే అనుకోని సంఘటనలు ఎదురైతే పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మన డబ్బు మన కోసం పనిచేసే రంగాల మీద దృష్టి పెట్టాలి. కొత్త రంగమైనా దాని మీద మనకు అవగాహన లేకపోయినా మనం ఆ రంగాల మీద దృష్టి పెట్టి నేర్చుకోవాలి. సమయం కేటాయించాలి. మనం డబ్బు కోసం పనిచేయటం కాదు, మన డబ్బు మన కోసం పనిచేయాలి. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా మన డబ్బు మన కోసం పనిచేయాలి. అత్యవసర సమయంలో అదే మనల్ని రక్షిస్తుంది. డబ్బు, ఆరోగ్యం ఈ రెండూ ముఖ్యమే. గానుగెద్దుల్లా పని చేసి చేసి మనిషి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదిస్తాడు. ఈ ప్రవాహంలో తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు అనే విషయాన్ని కూడా మర్చిపోతాడు. ఒకవేళ ఆ విషయం తెలిసినా కూడా ప్రత్యామ్నాయం ఏమీ లేకపోవటం, పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది అనే నిస్సహాయ స్థితిలో ఎందరో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉండవచ్చు. అడగండి ఇవ్వబడును అని ఒక వాక్యం ఉంది. అలాగే రహస్యం పుస్తకంలో కూడా ఈ విషయం స్పష్టంగా రాయబడి ఉంది. మీరు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే యూనివర్స్ మీకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడే అసలు టాస్క్ మొదలవుతుంది. అవకాశం రావటం ఒక ఎత్తు అయితే ఆ వచ్చిన అవకాశాల్లో సరైన అవకాశాన్ని గుర్తించడం, ఉపయోగించుకోవటం మరొక ఎత్తు. యూనివర్స్, కాలం లేదా భగవంతుడు ఏదైనా సరే ఇక్కడ మీకు ఒక పరీక్ష పెడుతుంది. మీరు నెగ్గుతారా లేదా అని. ఇక్కడే కొందరు సక్సెస్ ను చేరుకుంటే చాలా మంది వెనుతిరిగే పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. అందుకే 1% మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతారు అంటే వాళ్ళు ఆ పరీక్షను ఎదుర్కొని నిలబడ్డారని అర్థం. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.